హే గైస్, అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ నేను వినాయకుడికి నచ్చిన ఫేవరెట్ నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మోదకాలు ఇంకా కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. క్లియర్గా చూసేయండి. ఫస్ట్ అయితే 1 గ్లాస్ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని 1 నైట్ మొత్తం నానేసుకోవాలి. బాగా నానేసుకున్న తర్వాత మనం ఇది ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ. ఇలా పల్చగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ముద్దలోపు మనము 2 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ తక్కువ ఉన్న వాళ్ళు 1 గ్లాస్ మిల్క్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. మిల్క్ ఎక్కువ యూజ్ చేస్తే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోపు 1/2 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి బాగా మనం ఇది ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ ఉంచాలి. నెక్స్ట్ నేను కొబ్బరికూరు ముందుగానే ప్రిపేర్ చేసేసాను. ఎందుకంటే ఇది అది ఒకేసారి చేస్తే వేడిగా ఉంటుంది కదా, మనం చేయలేము. సో అందుకే నేను ముందుగానే కొబ్బరికూర అయితే ప్రిపేర్ చేసిస్తాను. ఒక కొబ్బరికూర తీసుకున్నాను. 1 కప్పు బెల్లం తీసుకొని కొబ్బరికూర అయితే ప్రిపేర్ చేసి చల్లగా చేసుకొని సైడ్కి పెట్టేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మోదకాలు ఇలా అన్ని చిన్న చిన్న రౌండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ముద్ద కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా ఇలా ఒత్తేసుకొని కొబ్బరికూర అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేయాలి. చేతికి నెయ్యి రాసుకొని చేస్తే ముద్ద అయితే అంటదు చేతికి. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీలాగా మనం ఇది ఆవిరి పెట్టుకోవాలి. ఇది మా ఒడిశాలో పెడితే మొండాలు అంటారు. ఆంధ్ర సైడ్ అయితే కుడుములు అంటారు. వినాయకుడికి చాలా ఇష్టం. ఇప్పుడు వినాయక చవితి వచ్చేస్తుంది కదా, ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దేవుడికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది మనము ఆవిరి పట్టుకోవాలి. దీంతో పాటు వినాయకుడికి మోదకాలు కూడా ఇష్టం కాబట్టి మోదకాలు కూడా ప్రిపేర్ చేసుకొని ఒకేసారి అన్నీ మనము ఆవిరి పెట్టేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. చేతికి నెయ్యి రాస్తే మనకి అంటదు ముద్ద అనేది. ఇప్పుడు కొబ్బరికూర అనేది యాడ్ చేసేసుకోవాలి. సేమ్ కుడుముల్లాగే మనం ఇది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మోదకాల షేప్లో మొత్తం చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. సేమ్ రెసిపీతోనే మనం ఇది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 2 చేసేసాం. ఇప్పుడు మనం కొబ్బరికూర వేసుకున్నాం కదా, కొంతమంది జిరుములు వేసుకొని ఉడకబెట్టి కూడా అది కూడా స్టఫ్ లాగా యూజ్ చేసుకుంటారు అనమాట. సో నేనైతే కొబ్బరికూర వేసుకుందామా, ఇలా కొబ్బరికూర వేసుకుని ఇలా చేసేసిందాన్ని. ఇలా అన్నీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒకటి జార్ అయితే తీసుకోవాలి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్ది తీసుకున్నాను. సేమ్ మనం ఇడ్లీలానే ఇలా పెట్టేసుకోవాలి. దీనికి మనం నెయ్యి యాడ్ చేసుకొని బాగా రాసేసుకోవాలి చుట్టూరు. ఇప్పుడు 1 by 1 వేసేసుకోవాలి కురుములు మోదకాలు. ఇప్పుడైతే దీంట్లో పెట్టేయాలి. ఇప్పుడు ఇడ్లీలానే ఇది మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇదైతే రెడీ అయిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయితే కుక్ చేసాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసేద్దాం. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా, ఇది తీసి సైడ్కి పెట్టి గార్నిష్ చేసి దేవుడికి నైవేద్యం లాగా పెట్టి మనం కూడా నైవేద్యం తింటే చాలా మంచిది. ఈ మోదకాలు ఇంకా కుడుములు గణేశుడికి చాలా ఇష్టం. సో డెఫినెట్గా ఈ వినాయక చవితికి డెఫినెట్గా ట్రై చేయండి. అందరికీ ఈ వినాయక చవితి మంచి జరగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.